ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ చూడండి. వీళ్ళేం బాడీ బిల్డర్స్ కాదు, వీళ్ళేం జిమ్ కి వెళ్ళేవారు కాదు. వీళ్ళు మన ఇండియన్ ఫార్మర్స్. 1800s లో మన ఫార్మర్ బాడీస్ ఇలానే ఉండేవి. 1870 సంవత్సరంలో ఒక బ్రిటిష్ సర్జన్, ఆయన పేరు జాన్ క్యాబెల్, ఆయన బుక్ లో ఇలా రాశారు: ఇండియన్ మెన్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలోనే అందరికన్నా స్ట్రాంగెస్ట్ మెన్ అని. వాళ్ళ షోల్డర్స్ వైడ్ ఉంటాయి, బాడీ డిఫైన్డ్ గా ఉంటుంది, అండ్ వాళ్ళ బాడీలో మజిల్స్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు తింటున్న ఫుడ్ లో ఎక్కువగా నాన్ వెజ్ కూడా లేదండి. సో అసలు ఆ టైంలో మన వాళ్ళు ఏం తినేవారు, ఏం తిని అంత హెల్దీగా ఉండేవారు? ఇప్పుడు మనలో ఏం లేదు, ఎందుకు వాళ్ళ మనం ఉండలేకపోతున్నామో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి దాకా చూడండి, అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తాం. బ్రిటిషర్స్ మన కంట్రీలో ఉన్నప్పుడు మనతో ఇండిగో వ్యవసాయం చేయించేవారు, మనతో టీ పంటలు పండించేవారు. అప్పట్లో టీ అనేది మన ఇండియాలోనే అసలు ఉండేది కాదు. ఈ మైదా అనేది ఏదైతే ఉందో అది మనం అసలు తినేవాళ్ళమే కాదు. వైట్ షుగర్ అంటే అసలు మనకు తెలియదు కూడా. మనం తినేవాళ్ళం బెల్లం, మనం తినేవాళ్ళం దేశీ ఘీ, అండ్ మనం తినేవాళ్ళం మిలెట్స్ లో రాగి, జోవర్, బాజ్రా, అండ్ ఇంకా చెప్పాలంటే హై క్వాలిటీ గ్రెయిన్స్ తినేవాళ్ళం. మన వాళ్ళు అప్పుడు ఇప్పుడులా ప్రోటీన్ కోసం ప్రోటీన్ పౌడర్లు తాగేవారు కాదు, ప్రోటీన్ కోసం సత్తు తాగేవారు. అండ్ దాని వల్ల మన వాళ్ళ బాడీకి ప్రోటీన్ దొరికేది. మధ్యాహ్నం టైంలో బటర్ మిల్క్ తాగేవారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో ఇప్పుడు ఇంకా ఆయుర్వేదిక్ డైట్ మీద, సాత్విక్ డైట్ల మీద స్టడీలు చేస్తున్నారు. ఈ బ్రిటిషర్స్ ఏ ఫుడ్స్ అయితే మనకు అలవాటు చేసుకెళ్ళిపోయారో అదేనండి సో కాల్డ్ ఈ పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, స్ప్రింగ్ రోల్స్, ఇలాంటి చెత్త అంతా మనం అలవాటు చేసుకొని వరల్డ్ లోనే నంబర్ 1 డయాబెటిక్ కంట్రీగా ఈరోజు మన కంట్రీని మనం తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఏమీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తిరిగి మనం మన రూట్స్ కి వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. అలా తిరిగి మనం మన రూట్స్ కి వెళ్ళగలిగితే మనందరం ఆరోగ్యకరమైన లైఫ్ ని లీడ్ చేయగలం. మన చుట్టూ ఉన్న వాళ్ళలో రోజుకొకరు ఎవరో ఒకరు ఏదో ఒక రీజన్ తో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో మీరు కూడా కొంచెం ట్రై చేయండి, తిరిగి మీ రూట్స్ కి వెళ్ళడానికి ప్రయత్నించండి, హెల్దీ లైఫ్ ని లీడ్ చేయండి. థ్యాంక్ యూ.